హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రజలకు సంబంధించి వీరందరి ఖాతాల్లో 20,000 రూపాయలు అయితే వేయడానికైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ 20,000 రూపాయలు ఎవరికి వేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక వివరాలని తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకేంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 20,000 రూపాయలు ఒక్కొక్క రైతుకైతే వేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో ఏంటో దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లోకి 20,000 రూపాయలు కీలక ప్రకటన. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్పేసి రాయచోటి సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారు. పెన్షన్లను పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అలాగే మనకేంటంటే మహిళలకు సంబంధించి ఏదైతే స్కీమ్స్ చెప్పారో ఆ స్కీమ్స్ కూడా మనకు త్వరలోనే అమలు చేస్తామన్నారు. అలాగే మనకు రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు సంబంధించి 20,000 రూపాయలు మే నెలలో మనకు అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే పిల్లలకు మనకు గత ప్రభుత్వం ఏదైతే అమ్మ ఒడి అనే పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి అలాగే బాలికకు మనకేంటంటే 15,000 రూపాయలు అయితే వేశారో, ఇప్పుడు అదే పథకాన్ని మనకేంటంటే తల్లికి వందనం అని చెప్పేసి పేరు పెట్టి ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే ఈ 15,000 రూపాయలు అయితే మనకు మే తర్వాత అయితే వేయబోతున్నామని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. సో ఇదండి మనకు పేదలకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే 20,000 ఉన్నాయో ఈ 20,000 రూపాయలు మే తర్వాత నుండి అయితే వారి యొక్క ఖాతాల్లో నేరుగా అయితే వేసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.